హలో ఫ్రెండ్స్, ఒక గొప్ప కళారూపం అని దేన్నైనా ఎందుకంటాం మనం? ఎందుకంటే అది మనిషిలో కలిగించే ఒక గొప్ప అనుభవం లేదా గొప్ప సంవేదన వల్ల. అది సినిమా కావచ్చు, పుస్తకం కావచ్చు, సాహిత్యం కావచ్చు, లేదా పెయింటింగ్ కావచ్చు. గొప్ప కళారూపాలు చూసినప్పుడు మనుషుల్లో ఒక గొప్ప అనుభవం కలుగుతుంది. కొన్నిసార్లు అది మనని ఒకలాంటి స్పెల్లోకి తోస్తుంది. సరిగ్గా అటువంటి ఒక స్పెల్లో ఉండి నేను ఈ వీడియో చేస్తున్నాను. థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం అనేది మానేసి చాలా కాలమైంది. ఓటీటీలకు అలవాటు పడిన తర్వాత ఎంతో ప్రత్యేకమైన సినిమా అనుకుంటే తప్ప థియేటర్కి వెళ్ళట్లేదు. అట్లా ప్రత్యేకమైన సినిమాని నమ్మి రాత్రి నేను తంగలాన్ సినిమా చూశాను. థ్యాంక్స్ టు పారంజిత్, తంగలాన్ సినిమా నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సినిమాలో చాలా జర్నర్స్ ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే కదా. అందులో ఒకటి మ్యాజికల్ రియలిజం. నిజానికి ఇది ఒరిజినల్గా సినిమా జానర్ కాదు, ఇది సాహిత్యంలో వచ్చిన జానర్. లాటిన్ అమెరికాలో మార్క్వేజ్ అనే ఒక రైటర్ ఉన్నారు. ఆయనకి 100 Years of Solitude అనే ఒక నవలకు నోబెల్ కూడా వచ్చింది. ఆయన ప్రారంభించిన సాహిత్య ప్రక్రియ మ్యాజికల్ రియలిజం. అంటే ఒక ఫ్యాంటసీ, ఒక వాస్తవం రెండూ కలగలిసిపోయి ఏది నిజమో ఏది ఫ్యాంటసీనో తెలియకుండా చేసే ఒక ప్రక్రియ అది. ఆయన దాన్ని పూర్తిగా సోషల్ జస్టిస్ కోసం ఎన్నుకున్నాడు. అది సినిమాలో ఐ థింక్ ఫస్ట్ ఫిలిం పాన్స్ లాబిరింత్ అనుకుంటాను. పాన్స్ లాబిరింత్ అనే సినిమాలో కూడా మ్యాజికల్ రియలిజంని తీసుకున్నారు. భారతీయ సినిమా మీద ఎప్పటికైనా ఎవరైనా చేస్తారా, ఇది చేస్తే బాగుండని నేను చాలా కాలంగా అనుకుంటున్నాను. పారంజిత్ తంగలాన్ సినిమాతో ఆ కోరికను కూడా తీర్చేశాడు. సో ఈ సినిమా మ్యాజికల్ రియలిజం అనే ఒక జానర్. అంటే ఇందులో వాస్తవం ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, ఇవి రెండూ కలగలిసిపోయిన పరిస్థితి ఉంటుంది. చాలాసార్లు ఏది నిజమో ఏది వాస్తవమో తెలియని ఒక అయోమయం ఉంటుంది. అయితే అందువల్ల మాత్రమే ఈ సినిమా గొప్పది కాదు, ఈ సినిమా చిత్రీకరించిన చరిత్ర వల్ల కూడా గొప్పది. నిజానికి ఈ సినిమా ఒక వాస్తవం మీద ఆధారపడి తీశారు. చాలా మంది కేజీఎఫ్ చూసే ఉండుంటారు కదా. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ని ఆధారంగా తీసుకొని చేసిన కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 రెండు కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు. దానికి ఒక రకంగా ఇది ప్రీక్వెల్ లాంటిది. అంటే కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లో ఏదైతే ఒక పరిస్థితిని చూపించారో ఆ పరిస్థితి మొదలైనప్పటి చరిత్రతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఈ సినిమా చరిత్ర కాలం 1885 నుంచి 1889. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది, అసలు ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఏంటి అనే చరిత్రతో పాటుగా ఈ మొత్తం కథలో వాళ్ళ అనేక చారిత్రక అంశాలని చాలా సటిల్గా అందులో చూపించారు. వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాలి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేది కర్ణాటకకి, తమిళనాడుకి, ఆంధ్రప్రదేశ్కి ఒక సరిహద్దు ప్రాంతంలో ఉండే కోలార్ జిల్లాలో ఉంటుంది. 2000 ఏళ్ళుగా అక్కడ బంగారం వేట జరుగుతుంది. బట్ ప్రజలు ఎప్పుడు కూడా ఒరిజినల్గా ఎప్పుడు వాళ్ళ దురాశపరులు కాదు, ఎంత కావాలో అంత తీసుకోవటం మాత్రమే ఉండింది. బట్ ఒకసారి రాచరికాలు వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున దాన్ని బంగారం తవ్వే ప్రయత్నాలు చేశారు, కానీ దానికి అవసరమైన మెషినరీ లేకపోవటం వల్ల ఆ పని వాళ్ళు చేయలేకపోయారు. సో అట్లా 2000 ఏళ్ళుగా అక్కడ బంగారం తవ్వుకోవటం, తీసుకోవటం అనేది ఉంది. ఎంత ఉంది అంటే అక్కడ ఉండే ఆదివాసీలు ఎప్పుడు కొంచెం బంగారం తీసుకుని దాన్ని బయట అమ్ముకునే ఒక పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఆ విషయం తెలిసిన బ్రిటిష్ వాళ్ళు అక్కడ బంగారం వేట కోసం వచ్చారు. ఇది సరిగ్గా 1885లో జరిగింది. ఒక బ్రిటిష్ కంపెనీకి వాళ్ళు అనుమతి ఇచ్చారు అక్కడ బంగారం తవ్వుకోవటానికి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్న ప్రాంతం అంతా కూడా చాలా తక్కువ వర్షపాతం ఉండే, వేడి ఉండే ప్రాంతం. ఆ రోజుల్లో తవ్వటం అంటే ఎంత కష్టం చూడండి. అక్కడ పనిచేసే వాళ్ళు కావాలి కదా. సో బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రాంతానికి వెల్లూరు అనే ఒక ప్రాంతానికి వస్తారు. అది తమిళనాడులో ఉంటుంది. ఈ బంగారం జాడ కనిపెట్టి తవ్వగలిగే మనుషుల కోసం వెతుకుతూ వస్తారు. అప్పటికి అక్కడ కథ నడుస్తూ ఉంటుంది. మన విక్రమ్ హీరోగా. వాళ్ళందరూ కూడా ఊరి బయట ఉన్న దళితులు. మనందరికీ తెలిసిందే కదా, దళితులు అనే వాళ్ళకి అసలు భూములే ఉండేవి కావు. ఉన్న వాళ్ళకు కూడా చాలా చిన్న మడిచెక్కలు మాత్రమే ఉండేవి. ఆ చిన్న మడిచెక్కల్లో పండే పంటలను కూడా శిస్తుల పేరుతోటి లాక్కోవటము, వాళ్ళకి అది కూడా రాకుండా చేయటము, అందరినీ కూడా అనివార్యంగా వెట్టిలోకి తోయటం అనేది జరుగుతూ ఉంటుంది. సరిగ్గా వెట్టిలోకి తోసేసిన పరిస్థితుల్లో ఈ ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు అక్కడికి మనుషుల కోసం. దీనికంటే ముందు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ మనుషులకి ఉన్నట్టే, ప్రపంచం అంతా అందరికీ ఉన్నట్టే, అందరికీ కూడా కొన్ని పాత కథలు ఉంటాయి. అంటే వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు చెప్పిన కథలు, వాళ్ళ కులానికి సంబంధించి లేకపోతే వాళ్ళ జాతికి సంబంధించి చెప్పిన కథలు ఉంటాయి కదా. అందులో చాలా కథలు కొంచెం వాస్తవం, కొంచెం కల్పనతో కలిసి ఉంటాయి. సో అటువంటి ఒక కథ ఆయన తన పిల్లలకి చెప్తూ ఉంటాడు. ఆరతి అనే ఒక వనదేవతకు సంబంధించిన కథ, నాగజాతి అనే ఒక జాతికి సంబంధించిన విషయం. మళ్ళీ కథలోకి వెళ్లే ముందు మర్చిపోకుండా ఉంటాం కోసం ఇక్కడే క్లారిఫై చేస్తాను. నాగజాతి అనేది మనందరికీ తెలుసు, మన నాగుల పంచమి చేస్తారు కదా. ఇది ఒక రకంగా ఆ పాత నాగజాతికి మిగిలిన ఒక అవశేషం లాంటిది. దక్షిణాదిన మీరు ఎక్కడన్నా చూడండి, ప్రతి చోట కూడా మీకు
పాముల శిల్పాలు కనపడతాయి. ఎక్కడికి వెళ్ళినా పాముల శిల్పాలు కనపడతాయి. జంబూ ద్వీపంలో దక్షిణాదిన నివసించిన వాళ్ళంతా, ఇది బౌద్ధానికంటే కూడా ముందు నేను చెప్పేది, 2000 సంవత్సరాల కంటే ముందు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నాగజాతి వాళ్ళు అంటారు. పురాణాల్లో జరిగిన సర్పయాగాలన్నీ కూడా ఒరిజినల్గా దక్షిణాది వాళ్ళని మట్టు పెట్టడానికి జరిగిన యుద్ధాలు, అంటే ద్రవిడ జాతి మీద ఆర్య జాతి చేసిన యుద్ధాలే అనేది కూడా చాలా మంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో ఈ నాగజాతికి చెందిన వాళ్ళమని ఆయన నమ్ముతూ ఉంటాడు. నాగజాతి వనదేవత ఒక ఆమె ఉంటుంది, ఆమె ఆరతి. ఆరతి అనేది కూడా బుద్ధ జాతక కథల నుంచి తీసుకున్నారు. ఇదంతా కూడా ఒక హిస్టరీకి కనెక్ట్ అయి జరుగుతూ ఉంటుంది. అంటే 2000 ఏళ్ల క్రింద ఆ నేల మీద ఉన్న బౌద్ధము, ఆ తర్వాత వచ్చిన హైందవము, ఆ తర్వాత వచ్చిన రామానుజ సమతా సిద్ధాంతము. సమతా సిద్ధాంతంలో పుట్టుకతోనే ఎవరు బ్రాహ్మలు కాదు, అందరికీ వైష్ణవం స్వీకరించే హక్కు ఉంది అని ఆయన బ్రాహ్మలు కాని వాళ్ళందరికీ కూడా వైష్ణవం ఇచ్చి జంధ్యం కూడా వేయటము. సో ఇందులోనే కొంతమంది దళితులు వాళ్ళు జంధ్యం వేసుకుంటే తమ పట్ల ఉన్న వివక్ష పోతుందని, అంటరాని వాళ్ళుగా ఉండకుండా పోతారు అని నమ్మి వాళ్ళు జంధ్యం వేసుకోవటము. దీన్ని అక్కడున్న వేద పండితులు లేదా బ్రాహ్మలు వ్యతిరేకించడం, అంటరాని వాడు జంధ్యం వేసుకున్నంత మాత్రాన బ్రాహ్మడవుడు అని వాళ్ళు వ్యతిరేకించడం. ఈ సెట్టింగ్ లో మనకు కథ అంతా నడుస్తూ ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తారు. నిజంగా ఒరిజినల్ గా జరిగింది కూడా ఇదే కథ. ఆ కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇప్పటికి కూడా వెళ్తే ఉంటాయి. అది 2001లో అబాండన్ చేసేదాకా, అంటే 1889లో ప్రారంభమై 2001 దాకా కూడా ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేవి పనిచేశాయి. బట్ మేజర్ బంగారం బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయారు. ఆ తర్వాత పెద్దగా బంగారం లేదనుకోండి, అది కూడా నేను మీకు చెప్తాను. సో అప్పుడు ఈ పనికి దిగిన వాళ్ళందరూ కూడా చాలా చోట్ల అంటరాని వాళ్ళు, అంటే చాలా ఊళ్ళలో అంటరాని వాళ్ళుగా వెట్టి చాకరీకి గురవుతున్న వాళ్ళు వాళ్ళకి ఒక ఎస్కేప్ రూట్గా ఇక్కడికి వచ్చారు. దానికి సంబంధించి భారతదేశంలోనూ వివిధ దేశాల్లో కూడా చాలా పరిశోధనలు జరిగాయి. మీకు ఆసక్తి ఉంది అంటే నేను వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను, చదవండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ చరిత్ర అంతా. సో బేసిక్గా ఈ చిన్న కులాలు ఎవరైతే దళితులు ఉన్నారో వీళ్ళే ప్రధానంగా అక్కడికి మైనర్స్గా వచ్చారు. మైనర్స్గా వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో పనిచేయాల్సిన మేనేజర్స్ కావాలి, సూపర్వైజర్స్ కావాలి. భారతదేశంలో అన్ని బ్రిటిష్ కంపెనీల్లో జరిగినట్టుగానే ఇక్కడ కూడా అక్కడ వచ్చిన వాళ్ళు ప్రధానంగా వెంటనే ఇంగ్లీష్ నేర్చుకోగలిగిన బ్రాహ్మలు, ఆధిపత్య కులాల వాళ్ళు. బ్రాహ్మలు మేనేజర్లు అయితే మిగిలిన వాళ్ళు సూపర్వైజర్స్గా వచ్చారు. సో బేసికల్గా ఈ వ్యవస్థ అంతా మళ్ళీ అక్కడికి అలాగే వచ్చింది. పైన బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత ఇంగ్లీష్ మాట్లాడగలిగిన బ్రాహ్మలు, ఎందుకంటే వాళ్ళకి అప్పటికే సంస్కృతం వచ్చు కాబట్టి చాలా తొందరగా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు. ఆ తర్వాత మిగిలిన ఆధిపత్య కులాలు, కింద మైనర్స్గా దళితులు. ఈ స్ట్రక్చర్ అక్కడ కూడా ఉండింది. ఈ స్ట్రక్చర్లో ఈ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ బంగారం కనిపెట్టడం కోసం పడిన ప్రయాస, బంగారం తవ్వటం కోసం పడిన ప్రయాస ఏదైతే ఉందో ఇది ప్రకృతికి మనిషికి జరిగే ఒక యుద్ధానికి పెద్ద చిహ్నం. ఎట్ ద సేమ్ టైం అక్కడ వాళ్ళు తమ జాతి వాళ్ళైన ఒక నాగజాతితో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. దాన్ని సింబాలిక్గా పాములతో చూపిస్తుంటారు, ఫ్యాంటసీకి సంబంధించిన ఫిగర్స్తో కూడా చూపిస్తుంటారు. అట్లా ఒక నాగజాతి వనదేవత ఆరతి అని ఉంటుంది, ఆమెతో మన హీరో విక్రమ్ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఐ థింక్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నాను, బట్ మీరు సినిమా చూస్తే మీకు కన్ఫ్యూజన్ అంతా పోతుంది. మొత్తం కథ చెప్పేస్తే మీకేమీ ఆసక్తి ఉండదు. ఒకవేళ మొత్తం కథ చెప్పినా కూడా ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా, ఎందుకంటే దాని గ్రాండ్యూర్ కానివ్వండి, ఆ సినిమాటోగ్రఫీ, సెట్ చేసిన పద్ధతి, ఈ కథలన్నింటినీ కూడా చాలా సటిల్గా ఒకదానిలోకి ఇంటర్వ్యూ చేస్తూ కథ చెప్పిన పద్ధతి, ఇదంతా నిజంగా చెప్పాలంటే చాలా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. మళ్ళీ ఇవాళకి 2024కి వస్తే మనం చాలా చోట్ల ఇప్పటికీ ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ప్రకృతి మీద ఆధారపడి జీవించే వాళ్ళు ప్రకృతి నుంచి మొత్తం ఒకేసారి తీసుకోవాలనే దురాశ లేని వాళ్ళు. ఎంత కావాలో అంతే తీసుకుంటారు, ప్రకృతి కొనసాగుతూ ఉంటుంది. బట్ నాగరికులైన మనుషులకి ఏంటి విపరీతమైన దురాశ, అంతా కావాలి, అడవులన్నీ నరికేసేయాలి, మొత్తం మైనింగ్ అంతా చేయాలి, బంగారం బయటకు తీయాలి, బొగ్గు బయటకు తీయాలి, వాటెవర్ ఏముంటే అవన్నీ బయటకు తీసేయాలి, వాడేసుకోవాలి, మన తర్వాత జనరేషన్స్ ఏమవుతాయని ఆలోచన కూడా లేకుండా చేస్తుంటాం కదా మనం. బేసిక్గా ఇక్కడ వెళ్ళిన వాళ్ళు భూమి పట్ల, బంగారం పట్ల దురాశ కలిగిన బ్రిటిషర్లు, వాళ్లకు పారాసైట్స్గా బతికే మిగిలిన ఆధిపత్య కులాలు, ఈ మొత్తంలో పావులుగా పనిచేసే వర్కర్స్, లేదు ప్రకృతిని కొనసాగించాలి, కాపాడుకోవాలి అని నమ్మే ఆదివాసీలు, ఈ వీళ్ళందరికీ మధ్య పోరాటం. ఇది కూడా నిజంగా జరిగింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఏర్పడిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అడవిలో అప్పటికే కొన్ని జాతుల వాళ్ళు కొద్దిగా అంటే చిన్న చిన్న రాళ్ళు కొట్టి అందులో వచ్చి కొంచెం బంగారాన్ని తీసి అమ్ముకునే ఒక అలవాటు ఉన్నారని తెలిసి వాళ్ళ మీద
నేర సంచార జాతుల చట్టం మోపి వాళ్ళందరినీ అక్కడి నుంచి నిర్మూలించారు. అరెస్టులు చేసి జైళ్లలో పెట్టి కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని నుంచి వాళ్ళని పూర్తిగా తీసేసి, అంటే సరిగ్గా మనకి ఇప్పుడు ఛత్తీస్గఢ్లోను లేకపోతే ఒరిస్సాలోనూ జరిగేది అదే. అంటే ప్రకృతి మీద ఆధారపడి జీవించే ఆదివాసీలను అక్కడి నుంచి తొలగించడానికి పెద్ద పెద్ద కంపెనీలు, ఎస్ఆర్లు, వేదాంతాలు అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ఎట్లా దమనకాండ చేస్తున్నాయో దానికి ఎట్లా మన ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరిగే కగారా ఆపరేషన్ అంతా కూడా అదే కదా. మీకు అడవిలో బోలెడంతా మినరల్స్ ఉన్నాయి. ఆ మినరల్స్ అన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? అక్కడ ఉన్న ఆదివాసీలను అక్కడ నుంచి లేకుండా చేయాలి. అందుకోసం జరిగే ఒక ఆపరేషనే కగార్. సో మళ్ళీ మన కథలోకి వస్తే, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో వాళ్ళు దాదాపుగా 160 సంవత్సరాల పాటు మైనింగ్ చేసి దగ్గర 900 టన్నుల బంగారాన్ని వాళ్ళు తీసుకుని పోయారు. అంత బంగారం కేవలం ఒక్క కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకుని అక్కడికి వెళ్లారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ భారత ప్రభుత్వం చేతికి రాలేదు. 1956లో మాత్రమే భారత ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. ఆ తర్వాత 1960లో అక్కడ మొట్టమొదటి స్కూల్ పెట్టారు. అంటే చూడండి మీరు ఎంత దుర్భరమైన కండిషన్స్ లో ఈ మైనర్స్ ఉన్నారు. కేవలం మైనర్స్ మాత్రమే ఉన్నారు. మీరు దానికి సంబంధించిన ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. పరిశోధన పత్రాలలో ఈ ఫోటోలన్నీ కూడా వేశారు. ఎవరైతే అధికారులు ఉంటారో, బ్రిటిషర్స్కు క్లబ్లు ఉన్నాయి, మిగిలిన మేనేజర్స్ వాళ్ళందరూ కూడా మంచి మంచి ఇళ్లలో, ప్రతి ఇంటికి స్విమ్మింగ్ పూల్, అట్లా చాలా విలాసవంతమైన జీవితం గడుపుతుంటే ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చిన్న చిన్న టిక్కీల్లో ఉంటూ ఉన్నారు. ఇది దాదాపుగా 160-170 సంవత్సరాల పాటు కొనసాగింది. బంగారం అంతా ఒట్టిపోయిన తర్వాత మిగిలిన కోల్ ఫీల్డ్స్ ని కంటిన్యూ చేయలేక భారత ప్రభుత్వం వాటిని మూసేసింది. 2001లో మూసేసిన తర్వాత దాదాపుగా అది పాడుపడినట్టుగా అయిపోయిన పరిస్థితి ఉంది. ఒరిజినల్ గా జరిగిన కథ అది. బట్ సినిమాటిక్ ఆస్పిరేషనల్ ముగింపు అంటారు కదా, అదొకటి ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా హీరో గెలవాలి అని ఒక గట్టి ఆశ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. మనం ఎందుకంటే ఆ హీరో ఓడిపోతే మనం తట్టుకోలేము. ఎందుకంటే ఆ హీరోతో పాటు మనం జర్నీ చేస్తాం కదా ఈ సినిమా అంతా. సో కాంతారా సినిమాలో లాగానే ఎగ్జాక్ట్ గా ఇందులో కూడా ఇద్దరిని కూడా ఎదిరించి గెలిచినట్టుగా చూపించే సినిమా ముగుస్తుంది. బట్ వాస్తవం అయితే అది కాదు. నిజంగా అయితే అది జరగలేదు. వాళ్ళందరూ కూడా అట్లా బానిసలుగా, అంటే ఒక బానిసత్వంలో నుంచి మరొక బానిసత్వంలోకి ప్రయాణం చేశారు. ఆ బానిసత్వం 1956 దాకా కొనసాగింది అంటే ఆశ్చర్యం లేదు. అయితే మొత్తం కథ అంతా చెప్పేశాను. చాలా మందికి అనిపించవచ్చు ఇది స్పాయిల్ అలర్ట్ లాగా. బట్ కథ ఏంటి అన్నది కాకుండా ఈ కథలో వాళ్ళు తీసుకొచ్చిన అనేక అంశాలు, చరిత్రని, వాస్తవాన్ని, ఫ్యాంటసీని కలగలిపి వాళ్ళు క్రియేట్ చేసిన ఒక గ్రాండ్యూర్ కోసం ఈ సినిమా చూడాలి. మనం రామాయణం ఎందుకు చూస్తాం? మనందరికీ కథ తెలుసు. బట్ ఎవ్రీ టైం ఎందుకు చూస్తాం? దాన్ని ఎంత బాగా తీశారని. ఎగ్జాక్ట్గా ఇది కూడా అలాంటిది. ఒకటి, భారతదేశంలో వచ్చిన తొలి మ్యాజికల్ రియలిస్టిక్ ఫిల్మ్ ఇది. మనకు బిగినింగ్లోనే ఇందులో వాస్తవం ఉంది, ఫ్యాంటసీ ఉంది అనే ఒక క్లూ మనకు దొరికిపోతుంది. బట్ నిజానికి ప్రపంచవ్యాప్తంగా తీసిన సినిమాల్లో అటువంటి క్లూస్ ఉండవు. మనం కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఉంటాము. ఏది వాస్తవమో, ఏది భ్రమో, ఏది నిజమో, ఏది ఫ్యాంటసీనో తెలియని ఒక కండిషన్లో మనం ప్రేక్షకులు జర్నీ చేస్తుంటారు. బట్ ఇక్కడ మాత్రం మీకు ఆ క్లూస్ బిగినింగ్ నుంచే ఉంటాయి, కానీ చివరికి వచ్చేప్పటికల్లా మాత్రం దాన్ని చాలా అద్భుతంగా ఇంటర్వ్యూ చేశారు. అందుకోసమన్నా మీరు ఈ సినిమా చూడాలి. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. విక్రమ్ మనందరికీ తెలుసు. విక్రమ్ చాలా గొప్ప నటుడు అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో విక్రమ్ విశ్వరూపం చూపించాడంటే ఒక మైనర్గా, ఒక దళితుడిగా, ఒక నాయకుడిగా ఒక మనిషి ఎలా ఉంటాడు అనడానికి ఒక నిలువెత్తు అద్దంలాగా అతను కనపడతాడు. అతని భార్యగా వేసిన పార్వతీ తిరువొత్తి, 4 పిల్లల తల్లిగా ఆమె ఎంత అద్భుతంగా అందులో యాక్ట్ చేసిందో చెప్పలేము. అట్లాగే మాళవిక మోహన్ అనుకుంటాను, వనదేవతగా వేసిన ఆమె కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. వీళ్ళందరి కోసం కూడా ఈ సినిమా చూడాలి. అందరూ సినిమాలు డైరెక్ట్ చేస్తే కొంతమంది మాత్రం సినిమాల్ని ఆథర్ చేస్తారని. ఇందులో నాకు పారంజిత్ సినిమాని ఆథర్ చేసినట్టుగా అనిపించింది. గతంలో చూసిన కాలా కానీ కబాలీ కానీ నాకు అట్లా అనిపించలేదు నిజం చెప్పాలంటే. ఆ రెండిట్లో కూడా డిస్క్రిమినేషన్, సోషల్ జస్టిస్ అనే థీమ్స్ ఎంచుకున్నప్పటికీ కూడా వాటితో పోలిస్తే నాకు ఈ సినిమా చాలా గొప్పగా అనిపించింది. కాంతార అనే ఒక సినిమా కూడా అడవి మీద, భూమి మీద, ఆదివాసీలకి, మూలవాసీలకి ఉన్న హక్కులకు సంబంధించిన సినిమానే. బట్ దాంతో పోలిస్తే ఇందులో ఎక్కడా కూడా కొంచెం కూడా వెకిలితనం అనేది, చిల్లరతనం అనేది కనిపించదు. సినిమా మొత్తం కూడా ఒక నిండుతనం ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ కూడా ఒక విజువల్ ట్రీట్ లాగా ఉంటుంది. మనుషులందరూ గుడ్డగోచి మనుషులు, బట్టలు లేని మనుషులు. బట్ అయినప్పటికీ కూడా మీకు ఆ ఒక్కొక్క బ్లాక్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంటే ఇటువంటి సబ్జెక్ట్స్ని చాలాసార్లు చాలామంది అవేవో కేవలం ఆర్ట్ ఫిలిమ్స్ అంటారు, కానీ పారంజిత్ మాత్రం ఈ సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్ అని ఏవైతే అంటారో వాటన్నిటిని తీసుకొచ్చాడు. గొప్ప గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
సో వీటన్నిటితోటి కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చూడటం మెచ్చుకోవటం అంటే ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో చాలా అన్యాయమైన పరిస్థితుల మధ్య జరిగిన 150-160 సంవత్సరాల మైనింగ్లో దాదాపుగా ఒక 6,000 మంది చనిపోయారు. ఆ 6,000 మందికి ఒక నివాళి లాంటిదే నాకు ఈ ఫిల్మ్ అనిపించింది. సో వీలైతే తప్పకుండా చూడండి. థియేటర్లో చూస్తే ఇంకా బెటర్, తెలుగులోనే చూడండి. ఒరిజినల్గా తమిళ్ సినిమా కాబట్టి తమిళ్లో ఉంది. బట్ తమిళ్ సినిమా చూసిన వాళ్ళు చాలామంది చెప్తున్నది ఏంటంటే వాళ్ళు అందులో వాడిన డైలెక్ట్ మాకు అర్థం కాలేదు సరిగాని. బట్ తెలుగులోకి వచ్చేప్పటికల్లా వాళ్ళు మంచి రాయలసీమ మాండలికం వాడారు. అది అద్భుతంగా సెట్ అయింది, సినిమాకి చాలా బాగా సెట్ అయింది. కాబట్టి తప్పకుండా మీరు సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మిత్రులందరితో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.